కేవలం 10 సంవత్సరంలోపు గమనించగలిగితేనే మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనైన బదిర రహిత ఆంధ్రప్రదేశ్, డెఫ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్లో అనుగుణంగా అడుగులు వేస్తూ మనం వెళ్తున్నాం. 12 లక్షల వ్యయం జరుగుతున్న విషయాన్ని చాలామంది కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అవగాహన రాహిత్యం, రకరకాల అపోహల వలన ఈ ఆపరేషన్ అనేది సంతృష్టితో కూడిందనేమో కానీ చాలా భయాలు ఉన్నాయి. ఆ భయాలన్నీ పోగొట్టాలనే ఉద్దేశంతో, అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. సమయాభావమైన వల్ల నేను ఎక్కువసేపు మాట్లాడకుండా ఈ ప్రోగ్రామ్ని వెంటనే మొదలుపెట్టాలని తెలుసుకుంటున్నాం. దీనిలో ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా 15 మంది పిల్లలు, అందరికీ ఆపరేషన్స్ అయిపోయినాయి. 15 మంది చిన్నారులే కాకుండా ఒక పెద్ద అతను శ్రీనివాసరావు అని అతను 50 సంవత్సరాల పెద్ద వయసు గల అతను కూడా చిన్న యాక్సిడెంట్ ద్వారా పూర్తిగా వినికిడి పోవడం జరిగింది. వారికి కూడా ఆపరేషన్ చేశాం. వారు కూడా ఇక్కడే ఉన్నారు. దీనిలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయండి. ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. చాలామంది తెలియదు ఏంటంటే లోపల అమర్చే పరికరం ఆల్రెడీ అమర్చడం జరిగింది. ఇది ఇంటర్నల్. 2 వైపులా కూడా ఏర్పాటు చేసేసాం. ఆల్రెడీ వాళ్ళ తలలో ఉంది సరిగ్గా. వీళ్ళ తలలో ఉన్న ఇంప్లాంట్, దీన్ని ఇంటర్నల్ ఇంప్లాంట్ అంటాం. ఈ ఇంటర్నల్ ఇంప్లాంట్ని లోపల బిగించేసామండి వాళ్ళ పిల్లలకి. అంటే చెవి వెనక భాగంలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. దీని మీద తంత్రి రహిత వ్యవస్థ, అంటే టెక్నాలజీ ఎంత మారిందంటే తంత్రి రహిత వ్యవస్థ అంటాం. వైర్లెస్ టెక్నాలజీ. ఈ బయట ఉండే ప్రాసెసర్ని, దీని ప్రాసెసర్ అంటాం, శబ్దాన్ని అంతా గ్రహించి తంత్రి రహిత వ్యవస్థ ద్వారా దీనికి అతుక్కుంటుంది. బయట నుంచి అతుక్కుంటుంది. ఇప్పుడు చాలా అదే చేస్తారు. ఇది అతుక్కున్నప్పుడు ఇది ఆన్ చేయడం వల్లనే మొదటి శబ్దం వారికి ప్రసారం అవుతుంది. ఈ మహోన్నత కార్యక్రమానికి సార్ ఉదయంగా ఆహ్వానించిన మొదటి శబ్దాన్ని మీరు అందిస్తున్నారు. ఈ శబ్దం అందడం ద్వారానే, అంటే శబ్దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శబ్దం వినిపిడి అనేది పిల్లవాడు పుట్టక ఉండే 4వ నెల నుంచి వినపడడం ప్రారంభం. తల్లి గర్భంలో ఉండే ఈ విషయం మన పురాణాల్లో కూడా ఉంది. ప్రహ్లాదుడు కానీ అభిమన్యుడు కానీ తల్లి గర్భంలోనే విన్నాడు. వారికి ఈ విషయం జరుగుతూ ఉంటుంది. అలాగే అందుకని ఈ శబ్దాన్ని ప్రసార ద్వారా మానవుడు తెలివితేటలు పెరుగుతాయి. మనం చిన్నప్పుడు కూడా వేదాల ద్వారా, పురాణాల ద్వారా వినడం ద్వారా ఇది నేర్చుకున్నాం. బాబు పేరేంటి? సువీన్. మొదటి పేషెంట్ మనకి ఇక్కడ వస్తుంది. స్విచ్ ఆన్ చేస్తారు. కట్టుకుంటుంది సార్. ఇది తంత్రి రహిత వ్యవస్థ కదా. అక్కడ ఇంప్లాంట్ అక్కడ కూర్చుంటుంది. అక్కడ దీని మీదకి వెళ్ళిపోయింది. లోపల ఈ భాగం ఉంది సార్. లోపల ఉండేది ఇది సార్. లోపల పెట్టేస్తాం. ఆపరేషన్ ద్వారా ఇది చెవి లోపలికి పెట్టేస్తాం. అంతా చెవి లోపలికి కాపులో అది అంటే మనకు వినపడుతుంది కానీ అర్థం చేసుకోవడం. పిల్లవాడు పుట్టిన వెంటనే మాట్లాడగలరు సార్. మనం నేర్చుకోవాలి. చాలా మందికి ఉన్న అపోహ కూడా అది. అంటే మిషన్ పెట్టిన వెంటనే వినపడటం అనేది జరగదండి. మనం కూడా నేర్పించుకుంటూ రావాలి. దాన్ని స్పీచ్ థెరపీ అంటాం సార్. 1 ఇయర్ పాటు సౌండ్ తెలుస్తుంది. అందుకే వాడు ఆశ్చర్యపోయి చిత్తరైపోతున్నాడు. సువీన్ సార్. నెక్స్ట్ సువీర్. ఇతను ఈస్ట్ గోదావరి జిల్లా 3 సంవత్సరాల బాబు సార్. ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. మీరు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయాలి. తర్వాత జయమంగళ భానుతేజ. జయమంగళ భానుతేజ. బాబు మాట్లాడు. ఆన్సర్ ఇవ్వలేడు ఇక్కడ. దీంట్లో దీనికి సంబంధించిన భాగాలు, బ్యాటరీలు, కేబుల్స్ అన్నీ కూడా దానిలో ఉంటాయి సార్. అర్థం కాదండి. నెక్స్ట్
నెక్స్ట్ ఉన్నాడు సార్ తాతయ్య ఇంట్లో బాగున్నాడు, మీ వాళ్ళతో మాట్లాడతారు అని మాట్లాడుతున్నాను. నెక్స్ట్ జయమంగళ భానుతేజ లాస్ట్. జయమంగళ భానుతేజ వెస్ట్ గోదావరి 5 సంవత్సరాలు. सिक्योरिटी ऑफिसर का नाम क्या है? వల్లపాలెం రెండు వైపులా వీళ్ళకి ఆపరేషన్ అయింది, చిన్న బాబుకి రెండు వైపులా అయిపోయింది. రెండు కేక్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చోదరేశారు. సింహాద్రి జతిక్ 3 సంవత్సరాలు ఏరుపాలెం ఖరీదు దాదాపు వీరికంతా ఉచితంగా జరిగాయి సార్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ ఉచితంగా జరిగాయి. సుమారు ఖరీదు 1,8 లక్షలు, 2,000 15 లక్షలు. గొంగి అడుగుతా తీసుకో బాగా జరిగిందండి ఆపరేషన్. ఆపరేషన్ జరిగింది. దాసం జ్యోత్న శివసాయి 2 సంవత్సరాలు.
చిన్న కార్తికేయ రెడ్డి 2 సంవత్సరాలు, అల్లూరు ప్రకాశం జిల్లా. ఇది కూడా ఆరోగ్యశ్రీ ద్వారానే ఆపరేషన్ అయింది. రేవంత్ 3 సంవత్సరాల బాబు. అతనికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా 2 చెవులకి ఆపరేషన్ చేయడం జరిగింది. చిన్న బరువు కూడా చాలా తక్కువ.
ఏ గుజల్ మెహతాజ్ 7 సంవత్సరాలు, నెల్లూరు అమ్మాయి. మన అట్లే ఉంది మనకి. కానీ విద్య నేర్చుకోవాలంటే మనకి కావాల్సిన ప్రధాన విషయం వెలికిడి. వెలికిడి జ్ఞానం ద్వారానే మనం తెలివితేటలు, మేధో సంపత్తి, జిజ్ఞాస అన్నీ కూడా వెలికిడి ద్వారానే మొదలవుతాయి. కాబట్టి ఆ వెలికిడి లేకపోతే ఆ పిల్లలు వాళ్ళ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా భారంగా పడిపిస్తారు. ఈ విషయాన్ని గమనించిన మన మహానేత రాజశేఖర రెడ్డి గారి దివ్య ఆశీస్సుల వల్ల ఈ పిల్లలందరికీ కూడా ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి సహాయం ద్వారా, అలాగే 2 చెవులకు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల వీళ్ళందరూ కూడా మాటలు నేర్చుకుని తద్వారా సమాజానికి ఉపయోగపడే పౌరుల్లో ఎదుగుతారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద ఒక 2 పిల్లల తల్లిదండ్రుల వచ్చి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మా బాబు పేరు చెప్పి నాకు వినపడదు, మాటలు రాదు. మేము ఆర్థికంగా సర్జరీ చేయించుకునే పరిస్థితి. మా వాళ్ళు స్కూల్లో చిన్న జాబ్ చేస్తారు, సూపర్వైజర్గా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మా బాబుకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారంటే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఈ సర్జరీ చేసినందుకు జగన్ గారికి, రైడీస్ తరఫుకి మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అదే క్లినిక్ 5 సంవత్సరాలు సార్ మా దగ్గర జగన్ గారు పండ్ల చేతి సార్ సార్ నరేంద్ర సార్ అంటే చేశారు సార్. వస్తాయి సార్, అన్నీ వస్తాయి సార్. చాలా సంతోషంగా ఉంది సార్. జగన్ కూడా చాలా థ్యాంక్స్ సార్. సార్ నరేంద్ర సార్ గారు చాలా హెల్ప్ చేశారు. చాలా సంతోషం సార్. అధిక మధ్యతరగతి కుటుంబీలు కూడా వీలయ్యే వ్యవహారం కాదు. అలాంటిది ఏ విషయం దేనికి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా అన్ని పరీక్షల నుంచి ఇంటికి వెళ్ళి ఆపరేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళాక కూడా డబ్బులు ఇవ్వగలిగే స్కీమ్ అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండకపోవచ్చు.
ఆరోగ్య ఆసరా కానీ ఆరోగ్యశ్రీ అని కానీ వీటన్నిటి ద్వారా కూడా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయాలనే నా ఉద్దేశం. అంటే నేను ఏదో ఆపరేషన్ చేసేది కాదు, ఇంత మహత్ కార్యం ఇంత మహద్భాగ్యం మనకి దొరుకుతున్నప్పుడు మూలలో ఉన్న పిల్లలందరికీ కూడా ఇది అందాలి. చిన్నప్పుడే సంవత్సరం లోపు మాత్రమే కనిపెట్టగలిగితే వీరికి ఈ ఫలాలు ఉచితంగా అందుతున్న విషయం అనేది ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ తెలియాలని సమృద్ధిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ విషయం తర్వాత మన ముఖ్య అతిథి గారు ఒకసారి ఇంకో పాపకి మన ఎమ్మెల్యే గారి చేతుల మీద శిక్షణ చేయడం సరే. ఓకే, వినపడుతుంది తల్లి. ఇవ్వండి సార్, పట్టుకో తల్లి. ఇప్పుడు తనకి 13 లక్షల రూపాయలు మనకి ఆరోగ్యశ్రీ ద్వారా ముఖ్యమంత్రి సాయం ద్వారా అందడం జరిగింది. పాప వచ్చి 14 నెలలు సార్, 11వ నెలకి మనం గమనించగలిగాము ఈ పాప. కానీ కొంచెం కరోనా వల్ల ఆలస్యంగా జరిగింది ఆపరేషన్. అసలు 12 నెలల్లోపు చేయగలిగితే వాళ్ళు చక్కగా ఎటువంటి ప్రయాసం లేకుండా మాటలు నేర్చుకొని మాట్లాడడం మొదలు పెడతారు. సులభం అవుతుంది, స్పీచ్ థెరపీ సులభం అవుతుంది. అంటే వంకాయ వంగని మానయ్య వంగున అన్నట్టుగా కొంచెం వయసు పెరిగే కొద్దీ వాళ్ళు నేర్చుకోవడం కష్టమైంది. కాబట్టి సంవత్సరంలోపు ఆపరేషన్ చేస్తే ఎక్కువ ప్రయాసం లేకుండా నార్మల్గానే నేర్చుకుంటారు. 2 వైపు వీళ్ళకి మన ఆపరేషన్ అయింది సార్, రేపు వారం తర్వాత పెడతాం 2 వైపు. అలాగే ఇంకొక శ్రీనివాసరావు గారు అడల్ట్, తిరుపతి శ్రీనివాసరావు గారు రమణ గారు కోలుకున్నారు. వింటారు, మాట్లాడతారు. చెప్పండి, మీకేం జరిగింది? నర్సపేట అయితే బెంగళూరులో ఈ మధ్య 10 రోజులు అయింది సార్ ఆపరేషన్. 10 రోజులు అయింది. మనం వారం తర్వాత అంటే 3 వారాల తర్వాత బయట మెషిన్ అరేంజ్ చేస్తాం సార్. ముఖ్యమంత్రి సాయం ద్వారానే అయింది సార్. మనకెంతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంత సమయాన్ని వెచ్చించిన సహృదయులు సజ్జల రామకృష్ణ గారిని కొద్ది మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీడియా మిత్రులు, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న అందరం కూడా మన మొహాల్లోనే ఈ ఆనందం ఎందుకు వచ్చింది అంటే, కళ్ళ ముందు చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన మొగ్గల్లా అంటాడు. ఏ లోపం వల్ల అయితే అసలు జీవితమే మొత్తం మామూలుగా కాకుండా ఇబ్బందుల పాలయ్యే రకంగా నడపాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులకు బాధే, పిల్లలకు బాధే. ఇంతకుముందే డాక్టర్ గారు అన్నట్టు మొక్కై వంగండి అమ్మనైనా కష్టం కాబట్టి పెద్దవాళ్ళైనా చేయడం కష్టం, చేసిన ఫలితం ఉండదు. ఎంత చిన్న వయసులో వినికిడి లోపాన్ని గమనించగలిగితే అంత సులభంగా నయం చేయవచ్చు. రెండవది, సులభం ఎందుకు అనగలుగుతున్నాము? ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి మనసులో నుంచి వినగానే, దీని గురించి వినగానే ఇది ఒక సమస్య, నయం చేయవచ్చు, కానీ ఖరీదు చాలా ఎక్కువ. ఎంత ఖరీదు ఎక్కువ, మిడిల్ క్లాస్ మధ్యతరగతి వర్గాలు కూడా భరించలేనంత. దాని గురించి స్పృహ ఉండడం ఒకటి, రెండవది అంత ఖర్చు భరించి చేయించగలేకపోవడం. తెలియగానే ఆయన, నాకు కూడా దాంతో కొంత సంబంధం ఉండడం వల్ల కూడా నేను ఈరోజు వచ్చాను. నా సహోదరుడు దివాకర్ రెడ్డి గారు, ఆయన డాక్టర్ వినయ్ కుమార్ గారు,
అపోలో హాస్పిటల్. ఆయన ఏంటి ప్రముఖ డాక్టర్. ఇద్దరి ఆలోచన రూపంలోనే సాహి అని సంస్థ రూపుదాల్చింది అప్పట్లో. సొసైటీ ఫర్ సాహి అంటే ఆడియో ఇంపైర్మెంట్ ఏదో వస్తుందన్నమాట, హియరింగ్ ఇంపైర్మెంట్. దాని ట్రీట్మెంట్కి సంబంధించి ఒకటి పెట్టారు, వాలంటరీ ఆర్గనైజ్ పెట్టి. అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి కళ్ళ ముందు కనిపిస్తుంది ట్రీట్మెంట్, కానీ చేయలేని పరిస్థితి ఉంది. దీనికి తీసుకోగలిగితే ఆరోగ్యశ్రీ కింద బాగుందనగానే ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంకా దానికి ఏమేమి కావాలో అన్నీ చేసి తీసుకురండి, అంతకంటే మనం చేయగలిగిందే ఉంది. చికిత్స, రోగాలకు చికిత్స ఉండడం వేరు, దాన్ని అందించడం వేరు. కానీ కళ్ళ ముందు జీవితమే మారిపోతుంది. కంటి చూపు లేని వారికి కన్ను ఇవ్వగలిగిన, లేదా వినికిడి సమస్య ఉన్న వాళ్ళకు బదులకు వినగలిగే శక్తి ఇవ్వగలిగిన, అది సృష్టించడం లాంటిది, ఒక ప్రాణం పోయడం లాంటిది. మొదటిది కంటికి సంబంధించినంత వరకు చాలా కాంప్లికేషన్స్ ఇదైనా, ఇది స్పష్టంగా తక్షణం తేడా కనపడేది. దాన్ని ఆయన ఇమ్మీడియట్ ఒప్పుకోవడం, అది దేశంలోనే తొలిసారిగా అది రూపుదాల్చడము, ఆరోగ్యశ్రీ కిందికి రావడం. ఆ తర్వాత దాన్ని ఏదో అత్యవసర దీంతో నడిపిన కొంత ఇది అవుతున్నాం. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తండ్రి అడుగుజాడల్లో ఈయన 2 అడుగులు ముందుకేసి ఇంకా దీంట్లో మెరుగైన వైద్యం 2 చెవులకు కూడా పెట్టగలగడం. వై 1 వై నాట్ 2? ఇంతకంటే ఇది ప్రాణం పోయడం లాంటిది, ఒక జీవితం ఇవ్వడం లాంటిది అయిన దాని అప్పుడు దీన్ని ఎందుకు చేయకూడదు అని దాన్ని 2వ చెవి కూడా ఆయన ఓకే చేయడం. అలాగే ఇప్పుడే చెప్తున్నారు డాక్టర్ గారు 8 లక్షలు, దీనికి అయితే 12 లక్షలు. నిజంగానే ఇది చేయించాలని కోరిక ఉన్న నిస్సహాయత, దానికంటే ఘోరమైన పరిస్థితి వేరే ఉండదు. దాని నుంచి బయటపడేయగలిగింది మనం చేయగలిగింది ఏ ప్రభుత్వం అయినా. ఇంతకంటే మెరుగైంది, విజిబుల్గా మన కళ్ళకు కనిపించేది, అందరికీ సమాజంలో అందరికీ కూడా ఆనందం ఇచ్చేది. మన కళ్ళ ముందు చిన్న చిన్న మొగ్గలు లాంటి పిల్లలు ఇంకొక 4 రోజులు ట్రైనింగ్ అయితే వాళ్ళు వినగలుగుతారు, మెల్లగా మాట్లాడగలుగుతారు. ఇది మహాభాగ్యం సమాజానికి. అలాంటి దీంట్లో పాల్గొనడం అని అందుకే డాక్టర్ సుబ్బరాయుడు గారు అనగానే ఆనందంగా ఒప్పుకున్నాం. నాకు ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇంకోటి, కానీ ఈ చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మొహాల్లో సంతోషం చూస్తుంటే మా జన్మ ధన్యమైనట్టుగా అనిపిస్తుంది. దీనికి కారణమైన ఆ నాయకులతో అసోసియేట్ కావడం అనేది ఇంకా మా అదృష్టంగా మేమందరం భావించే పరిస్థితి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, డెఫ్ ఫ్రీ స్టేట్గా చేయాలి ఏపీని అనుకోవడం. ఏదో టోకెన్గా నామకావస్థ చేయడం కాకుండా వీ హ్యావ్ టు రీచ్ అవుట్, వెళ్ళిపోయి సర్వే చేసి ఉన్న వాళ్ళని కనుక్కొని తక్కువ ఏజ్లోనే 4-5 ఏళ్ళు అంటున్నారు, దానికంటే ఇప్పుడే అంటున్నారు 12 నెలల వయసులో ముందు అయితే ఇంకా బాగా సులభం. పెద్ద ట్రైనింగ్ అవసరం లేకుండా న్యాచురల్గానే సహజంగానే పిల్లలకు వచ్చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లలకు పెడితే భయపడుతున్నారు. సౌండ్, తొలి సౌండ్ అంటే వాళ్ళు పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి సౌండ్ వింటున్నారు అనే ఆ ఫీలింగే చాలా అద్భుతంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ ఏజ్ అయ్యే కొద్ది కష్టం కూడా అవుతుంది అంటున్నారు. కాబట్టి అర్లీ ఏజ్లో 12 నెలల్లోనే దాన్ని గుర్తించగలిగితే మరింత మంచి. తక్కువ ఏజ్ అయితే దాని మెళకువలు ఎట్లా గుర్తించాలనే అవేర్నెస్ రావాలి. కింద సొసైటీ కింది వరకు పోవాలంటే ముఖ్యంగా మీడియా రోల్ చాలా ఎక్కువ ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకు కింది వరకు వాలంటీర్ల వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్న ఏ పద్ధతుల్లో పిల్లల మూమెంట్స్లో, కదలికల్లో రెస్పాన్స్ స్పందించడంలో తేడాలు గమనించాలి. గమనించగానే ఇమ్మీడియట్ ఎక్కడ రిపోర్ట్ చేయాలి, చేస్తే టెస్టులు చేసి అది గుర్తించడం ఎట్లా, గుర్తించిన తర్వాత దీంట్లోకి మన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం ఎట్లా, ఈ ప్రాసెస్ అంతా కూడా అవేర్నెస్, ఆ స్పృహ పెంచే కార్యక్రమంలో మీడియా కూడా పార్టిసిపేట్ చేస్తే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి కన్నా కళలు ఏదైతే ఉందో ప్రతి డెఫ్ ఫ్రీ స్టేట్గా దీన్ని చేయాలి నుంచి పెరిగి దేశానికి మన రాష్ట్రం కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. దీన్ని చూసి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే రకంగా మనం నిలబడాలనే దాంతో చేస్తున్నారు. అది పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ అవేర్నెస్ పెంచే క్యాంపెయిన్ కింది వరకు తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులు కోరుతున్నారు. అలాగే డాక్టర్ల సొసైటీ కానీ లేదా గవర్నమెంట్ నుంచి చేయాల్సింది చేద్దాం. మరి జీవితాల్లో తీసుకొచ్చే ఈ మార్పు ఒక పెద్ద ముందడుగుగా జీవితాలను మార్చే ఈ మార్పు ఏదైతే ఉందో ఇది మిగిలిన అన్ని చికిత్సల కంటే కూడా దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మరింతగా
ప్రచారం చేయడంతో పాటు తక్కువ ఏజ్లు గుర్తించడంతో పాటు పైకి తీసుకురావడం, ముందుకెళ్ళి దృష్టికి తీసుకురావడం కూడా చేసే కార్యక్రమం అందరం చేద్దాం. ముఖ్యంగా డాక్టర్ సుబ్బరాయుడు గారిని అభినందిస్తున్నాను. ఒకటి సర్జరీలు చేయడం, ఒకటి రెండోది అవేర్నెస్ పెంచడం, అవసరమైన కార్యక్రమం చేయడం ఒకటి. ఇందులో పబ్లిసిటీ ఇంకోదానికి కాదు, ఇది చేస్తున్నది కేవలం ఏంటంటే ఇంకొంతమంది తల్లిదండ్రులకు తెలియాలి. కింద కూడా ఈ ప్రాబ్లం ఎంత సెన్సిటివ్, ఏజ్ పెరిగే కొద్దీ ఎంత క్లిష్టమైంది, ముందే తెలుసుకుంటే ఎంత సులభంగా పరిష్కరించవచ్చు. అండ్ గవర్నమెంట్ వైపు నుంచి పూర్తి సపోర్ట్ ఉంది. ఎక్స్టర్నల్ ఎయిడ్ కొత్తగా పెట్టారనుకున్నారు, దాంట్లో పెట్టడానికి కూడా 2.5 లక్షలు ఎంతో ఖరీదయ్యేది పెట్టారని అన్నారు. సో అన్ని రకాలుగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వం చేయడంతో పాటు డాక్టర్లు వీళ్ళ అసోసియేషన్లు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నా. మీడియా కూడా దీన్ని టేకప్ చేయాలి, ఉద్యమంలాగా టెస్టులు సర్వేలు చేయించేటట్టు చేస్తూ మరోసారి సుబ్బరాయుడు గారిని ఒకేసారి ఇన్ని చేయడం అనేదాన్ని చేసి ఇలా మీ ముందుకు తీసుకురావడం, మాకు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వడం మా అదృష్టంగా, దీంట్లో పార్టిసిపేట్ చేయడం అదృష్టంగా భావిస్తూ ఒకసారి పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా, తల్లిదండ్రులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. దీంతోపాటు కేవలం వినికిడి సమస్య తీర్చడంతో ఆగకుండా మన జగనన్న ఏదైతే పథకాలు పెట్టి తీసుకొచ్చారో, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ మనోవికాసం, సంపూర్ణంగా విద్య, జాతీయ స్థాయిలో కంప్లీట్ చేసే రకంగా మీ పిల్లలు భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని రకాల సహాయం చేస్తున్నారు. కాబట్టి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసి 15 ఏళ్ల తర్వాత ఈ పిల్లలు చూస్తే ఇంజనీర్లుగానో డాక్టర్లుగానో సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండి వీళ్ళు ఆదర్శ పౌరులుగా నిలబడాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. వరప్రసాదించిన మాలాంటి చిన్నారుల పాలిట దైవాంశ సంభూతులైన శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నమస్తమాంజలి. మాలాంటి చిన్నారులకు చదువు వెలుగు ప్రసాదిస్తున్న మా జగన్మామకు నా హృదయపూర్వక వందనాలు. మాలాంటి చిన్నారుల కోసం తమ విలువైన సమయం కేటాయించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ మా చిన్నారుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. మాలాంటి చిన్నారుల బాగు కోసం నిత్య ప్రకాశించిన మా డాక్టర్ గారు డాక్టర్ వై సుబ్బారాయుడు గారికి ప్రత్యేక వందనం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు, పిల్లల తల్లిదండ్రులు అందరికీ వందనం. ఆపరేషన్ 2 years. అదే సార్, 2 years. పనిచేస్తాను సార్. ఎందుకు పెట్టుకున్నానంటే ఆ తల్లికి బాధలు తెలుసు, వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా చెప్పాలి. బాగా ఒకసారి వేదిపోయింది కదా, బాగా నాకు చిత్రం వెళ్ళాం మదర్ సార్, నాతో ఎంప్లాయీ ఈ కాక్టైల్ ప్రోగ్రామ్ నేను ఎంత కష్టపడతాను, తను అంతకన్నా ఎక్కువ కష్టపడతాను. పేషెంట్ రిసీవ్ చేసుకోవడం కానీ, మన ముఖ్యమంత్రి కార్యాలయంతో సమాచారం పంపిస్తామే కానీ, అవేర్నెస్ కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తా. ఈ ప్రతి భాగం చిన్న Your heartful thanks to your Jagan Mama who provide the for children like us. A heartful thank you Sri Sajjala Ramakrishna Reddy Garu for his time for Krishna like us to bless us. Special thanks on behalf of your children to all the on this stage. Thank you, sir. Thank you for everything.
Thank you.